అసలు క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి మనకి ఎక్కువగా డొమైన్ మీద క్వశ్చన్స్ ఉంటుందండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనం ముందు చెప్పుకున్న క్వశ్చన్స్ మీద ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చి డొమైన్ మీద ఉంటుందండి. అంటే మనకి ఇక్కడ డొమైన్లో మనకి 4 మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్లో మనకి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 అండి. ఇది మనకి 3 టైమ్స్ ఇచ్చాడండి మన ప్రీవియస్ పేపర్లో 3 or 4 టైమ్స్ ఇచ్చాడు. అలాగే మనకి అంటే డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే రిపీటెడ్గా ఏ వస్తాయని మనం చెప్పలేమండి. అంటే ఆ మోడల్లో వస్తాయి అంతే. అంటే ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ ఈ మోడల్లో ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఫైండ్ ద డొమైన్ అంటే ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కింద తీసుకోవాలి. అంటే మనకి ఇన్ఈక్వాలిటీస్ ఉపయోగించి మనకి ఏ వాల్యూస్ మధ్య ఉందో డొమైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఇచ్చిన ఫంక్షన్లో మనకి రూట్లో వాల్యూ ఎప్పుడు ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0గా తీసుకోవాలి. కాబట్టి ఇచ్చిన ఫంక్షన్కి డొమైన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. గివెన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఇచ్చాడండి. అంటే రూట్ల వాల్యూ మనకి డొమైన్ తీసుకున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. మనకి అంటే మామూలుగా అయితే ఇన్ఈక్వాలిటీస్ ఉపయోగించి మనం ఏం రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ దీన్ని ఎలా రాస్తామంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు కదండి. కాబట్టి దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అంటే ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్లో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే ఆల్ఫా లెస్ దెన్ బీటా అయితే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఆల్ఫా వరకు అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. యూనియన్ ఇక్కడ బీటా ఇక్కడ ఇన్ఫినిటీ రాయాలండి. ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీకి ఓపెన్ ఇంటర్వల్లే రాయాలి. ఇక్కడ ఆల్ఫా లెస్ దాన్ బీటా కాబట్టి ఇక్కడ స్మాలర్ వాల్యూ రాయాలి. ఇక్కడ యూనియన్ బీటా కామా ఇన్ఫినిటీకి ఓపెన్ ఇంటర్వల్ రాయాలి. కాబట్టి మనకి ఇక్కడ ఎలా రాస్తామంటే ఇక్కడ అంటే మనకి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఆఫ్ 5 అని రాసుకుంటామండి. అంటే ఎక్స్ మైనస్ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇన్ఈక్వాలిటీ రాయాలంటే ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఎక్స్ బిలాంగ్స్ టు ఇది ఎలా ఉంటుందంటే ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్కడి వరకు అంటే -5 క్లోజ్డ్ ఇంటర్వల్ యూనియన్ ఇక్కడ ఏమవుతుంది బీటా అంటే 5 అవుతుందండి. అంటే స్మాలర్ వాల్యూ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ ఇన్ఫినిటీ క్లోజ్డ్ ఇంటర్వల్ అండి. కొద్ది ఇన్ఈక్వాలిటీస్ నేర్చుకోవాలి మీరు. అంటే మనం ఆల్రెడీ ఇన్ఈక్వాలిటీస్ నుంచి మా బేసిక్ వీడియోలో ఉంటుందండి. ఇన్ఈక్వాలిటీస్ ఆల్ఫా లెస్ దెన్ బీటా అయితే ఎక్స్ మైనస్ ఆల్ఫా మైనస్ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇక్కడ ఆల్ఫా స్మాలర్ వాల్యూ యూనియన్ బీటా క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది అంటే లెస్ ఓన్లీ గ్రేటర్ దాన్ ఉంటే ఇక్కడేమో ఓపెన్ ఇంటర్వల్ వస్తుంది, ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ వస్తుందండి. ఇది మనకి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 అండి. కూడా డొమైన్ మీద ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండి. అంటే మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అయినా డొమైన్ మీద చేస్తే అవి వస్తే మనకి సెకండ్ క్వశ్చన్ ఆటోమేటిక్గా ఫస్ట్ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ ఆ 8లోంచే వస్తుందండి. ఇవి డొమైన్స్ కూడా మనకి మన ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ చేసుకుంటే ఒకవేళ ఇస్తే కనుక డొమైన్ ఆ మోడల్లో ఇస్తే ఆ మోడల్లో చేయించండి. ఇప్పుడు మనకి ఇలాగ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే మనకి రూట్లో ఇస్తే మనకి ఎలాగ చేయాలంటే గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడండి.
అంటే మనకి ఇలా ఇస్తే రూట్లో ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎలా తీసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇక్కడ వాల్యూ 9 - x² గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3² - x² అని రాసుకోవచ్చు కదండి. అంటే ఇది అంటే మామూలుగా అయితే ఇక్కడ x² మనకి ముందు వస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. అంటే x² - 3² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వల్ల మళ్ళీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. కాబట్టి దీన్ని x+3 × x-3 అని రాయించండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మన 4 ఇన్ఈక్వాలిటీలో మనకి x - α × x - బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ α, బీటా అవుతుంది. అంటే ఇక్కడ ఆల్ఫా లెస్ దాన్ బీటా అయితే ఇది మనకి థర్డ్ ఇన్ఈక్వాలిటీ అండి. అంటే ఫస్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, తర్వాత గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ 0. ఈ 4 ఇన్ఈక్వాలిటీస్ మన బిఫోర్ అంటే మనకి బేసిక్ వీడియోలో ఉంటుంది. అంటే దీన్ని ఎలా రాస్తామంటే -3 అండి, x-3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. అంటే x బిలాంగ్స్ టు మనకి ఇక్కడ x - α × x - బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇదేమో ఆల్ఫా, ఇది బీటా. x బిలాంగ్స్ టు ఎలా ఉంటుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ -3, 3 అండి. ఇది మన డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ -3, 3 అండి. The domain of real valued function f of x is equal to √4x - x² అండి. అంటే ఫస్ట్ మోడల్లో క్వశ్చన్ ఇది. అంటే మోడల్కి వచ్చి 3 క్వశ్చన్స్ అండి. f of x is equal to 4x - x² అండి. అంటే రూట్లో ఉంటే మన f of x is equal to గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అంటే ఇక్కడ 4x - x² గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, మనకి x² ముందు రావాలి కాబట్టి ఇక్కడ x² - 4x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి దీన్ని ఎలా రాస్తామంటే x కామన్ తీస్తే x - 4 అండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని మనం x - 0 × x - 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే x బిలాంగ్స్ టు మనకి ఎలా ఉంటుందంటే మనం ఇందాక రాసిందే 0, 4 అండి. అంటే x - α x - బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ α, బీటా అండి. ఇక్కడ ఆల్ఫా లెస్ దాన్ బీటా అయితే x - α × x - బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x బిలాంగ్స్ టు α, బీటా అండి. ఇది 4x - x². అంటే మోడల్గా ఫస్ట్ మోడల్లో మనకి √f(x) ఉంటే f of x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ 3 మనకి ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి ఇవి. వాల్యూస్ ఆఫ్ x అంటే మనం ఇచ్చిన అంటే ఈ మోడల్లో ఇస్తే మోడల్ 2 అండి ఇది. ఇక్కడ ఇది కూడా ప్రీవియస్ పేపర్ చాలా టైమ్స్ ఇచ్చాడు, ఇది కూడా 6 టైమ్స్ ఇచ్చాడు. అంటే మనకి 1/f of x అని ఇస్తే డొమైన్ f of x నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలండి. అంటే రియల్ వాల్యూస్లో ఆ వాల్యూస్ని మనకి డిలీట్ చేయాలి. కాబట్టి మనకి ఆ మోడల్లో ఇస్తే మనం ఏం రాస్తామంటే డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూస్ ఆఫ్ x ఈజ్ అంటే f of x అంటే x² - 1 × x+3 నాట్ ఈక్వల్ టు 0 అండి. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే x+1 × x - 1 అని రాయాలి. ఇక్కడ x+3 × x+3 నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ x+1 నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -1 అండి. అలాగే x - 1 నాట్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1. x+3 నాట్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -3 అండి. అంటే మనకి అంటే రియల్ వాల్యూస్ నుంచి ఈ వాల్యూస్ ఏం చేయాలంటే మనకి డిలీట్ చేయాలి. ద డొమైన్ ఆఫ్ f of x ఈజ్
అంటే ఆర్ మైనస్ రియల్ వాల్యూస్ నుంచి ఏ వాల్యూస్ డిలీట్ చేయాలంటే -1, -1, -3 ఈ వాల్యూస్ని మనం డిలీట్ చేసి మనకి f(x) డొమైన్ వస్తుందండి. అంటే f(1/f(x) ఫార్మేట్లో ఉంటే f(x) ≠ 0 అండి. ఇది ప్రీవియస్ పేపర్ అంటే ఇది నాలుగో క్వశ్చన్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 4. మనం మోడల్ 1లో 3 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. అలాగే మోడల్ 2 అండి ఇది. ఈ మోడల్లో మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ 6 టైమ్స్ ఇచ్చాడు. 6x - x² - 5 అండి. ఇది మనకి ఇది కూడా 1/f(x) మోడల్లో ఉంటే f(x) ≠ 0 అండి. అంటే ఇక్కడ మనకి దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. గివెన్ f(x) = 1/6x - x² - 5 అండి. దీన్ని ఎలా రాస్తామంటే 1/5x + 5x + x అండి. అంటే 6xని ఎలా రాస్తామంటే 1/5x - 5 + x - x² అండి. అంటే 1/5 కామన్ తీస్తే x - 1, ఇక్కడ x కామన్ తీస్తే 1 ఇక్కడ x కామన్ తీస్తే ఏమవుతుందంటే 5 కామన్ తీస్తే x - 1 అవుతుంది. ఇక్కడ x కామన్ తీస్తే 1 - x అండి. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మనకి అక్కడ x - 1 వస్తుంది. ఫ్యాక్టరైజేషన్ ఈజీ అవుతుంది. x - 1 అంటే -x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి. ప్లస్ x అవుతుంది. 1/5 - x ఇంటూ x - 1 అండి. అంటే మనకి ఈ మోడల్లో ఉంటే మనకి 1/f(x) f(x) ≠ 0 అండి. అంటే ఇక్కడ మనకి అంటే 5 - x x - 1 ≠ 0 కాబట్టి అంటే 5 - x ≠ 0 అంటే x ≠ 5. అలాగే ఇలా ఇక్కడ x - 1 ≠ 0 అంటే x = 1 అండి. ఇక్కడ డొమైన్ ఆఫ్ f(x) = r మైనస్ ఏమవుతుందంటే 1, 5 అవుతుందండి. ఈ మోడల్లో 3 నేర్చుకున్నాము. ఇది మోడల్ 2లో ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f(x) ఎలా ఇస్తే మనకి ఇది కూడా అంతే. అంటే ఈ వాల్యూస్ ఏమైనా న్యూమినేటర్లో ఉన్న వాల్యూస్ తీసుకోండి. ఓన్లీ డినామినేటర్లో మనం ఫ్యాక్టరైజేషన్ ఇవ్వకపోతే ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ x - 1 x - 2 x - 3 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 1/f(x) వాల్యూ ≠ 0 తీసుకోవాలి. డొమైన్ ఆఫ్ f(x) ఈజ్ ≠ 0 అండి. అంటే x - 1 ఇంటూ x - 2 ఇంటూ x - 3 ≠ 0. అంటే x - 1 ≠ 0, x ≠ 2, x - 3 ≠ 0, x ≠ 3. డొమైన్ ఆఫ్ f(x) ఈజ్ r - 1, 2, 3 అండి. ఇది డొమైన్ ఆఫ్ f(x) ఈజ్ f(x) ఈజ్ r - 1, 2, 3 అండి. ఇది క్వశ్చన్ నెంబర్. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f(x) log x² - 4x + 3. అంటే మనకి ఇక్కడ f(x) log f(x) ఫార్మేట్లో ఉందండి. అంటే f(x) గ్రేటర్ దాన్ 0 ఈక్వల్ టు అని తీసుకోకూడదు. f(x) గ్రేటర్ దాన్ 0 అని తీసుకోవాలి. అంటే ఇచ్చిన లాగ్ f(x) ఫార్మేట్లో ఇస్తే f(x) గ్రేటర్ దాన్ 0 కింద తీసుకోవాలి. మనకి అంటే f(x) అంటే డొమైన్
డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దీని ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ ఎక్స్ ప్లస్ 3 గ్రేటర్ దాన్ 0. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 మైనస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దాన్ 0. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దాన్ 0. అంటే మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్లో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 అంటే మనకి ఏం రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఆల్ఫా ఓపెన్ ఇంటర్వల్ యూనియన్ బీటా క్లోజ్డ్ ఇది ఓపెన్ ఇంటర్వల్ అండి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్కడి వరకు అంటే 1, ఇక్కడ 3 టు ఇన్ఫినిటీ. ఇది ఎక్స్ బిలాంగ్స్ టు అంటే 1 అంటే ఇక్కడ అంటే స్మాలర్ వాల్యూ 1, ఇక్కడ అంటే బీటా అనేది ఆల్ఫా లెస్ దెన్ బీటా అవ్వాలి. కాబట్టి ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ కామా 1 యూనియన్ 3 కామా ఇన్ఫినిటీ అండి. అంటే మనకి ఇక్కడ ఇన్ఫినిటీ ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి, ఇక్కడ గ్రేటర్ దెన్ ఓన్లీ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ రాయాలి. ఈక్వల్ టు ఉంటే క్లోజ్ ఇంటర్వల్ రాయాలండి. ఇది మోడల్ 3. అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అని రాయాలి. ఈ మోడల్ 4 అండి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది AP 24లో ఇచ్చాడండి. ఇది అంటే 1/√ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అండి. కాబట్టి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. 1/√ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకోకూడదండి. ఇక్కడ 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి అంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అండి. అంటే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఏమవుతుందంటే లెస్ దాన్ 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఆఫ్ -1 అని రాయాలి, లెస్ దాన్ 0 అండి. అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ 0 కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు మనకి ఓపెన్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఎక్స్ బిలాంగ్స్ టు -1 కామా 1 అండి. ఇది మనకి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ బిలాంగ్స్ టు -1 కామా 1 అండి. ఇది మోడల్ 4 అండి. ఈ మోడల్లో మనకి ఒకసారి అంటే మోడల్ 1లో మనకి ఏమొచ్చిందంటే రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందండి. అంటే రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా తీసుకోవాలంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. మనకి 4 ఇన్ఈక్వాలిటీస్లో ఇక్కడ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ బిలాంగ్స్ టు మనం ఏం రాస్తామంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇక్కడ ఆల్ఫా క్లోజ్డ్ ఇంటర్వల్ యూనియన్ బీటా ఆల్ఫా అని రాయాలి, ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ రాయాలి. ఇది ఇన్ఈక్వాలిటీ మనం వస్తే ఇది వాడాలండి. అలాగే మనకి 1/ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకుని మనం ఆ వాల్యూస్ రియల్ నెంబర్స్ నుంచి డిలీట్ చేయాలండి. అలాగే ఇక్కడ 1/√ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి ఇక 4th మోడల్లో. అలాగే మనకి ఇంకొక మోడల్ వచ్చి మనం 1/√ చేసాం, అలాగే ఇక్కడ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసాం, అలాగే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి.
ఇక్కడ మనకి 4 ఇన్ఈక్వాలిటీస్ ఉపయోగించి మనం డొమైన్ రాయగలుగుతామండి, చాలా ఈజీగా క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి మనకి ఈ డొమైన్స్ మీద ఎక్కువ ఉంటాయండి, కాబట్టి మన మోడల్లో కొద్ది ఎక్కువగా చేసుకోవడం బెటరు. అంటే ఇదే క్వశ్చన్ వస్తుందని చెప్పలేమండి. క్వశ్చన్ నెంబర్ 1 వస్తే మాత్రం అదే మోడల్లో అంటే జీ సర్కిల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ మోడల్లో చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ 1. క్వశ్చన్ నెంబర్ 2లో మాత్రం డొమైన్స్ మీద ఈ 4 మోడల్స్లో మనకి డొమైన్స్ మీద వస్తాయి. అది ఇవ్వకపోతే మనకి ఇన్వర్స్ మీద ఒక క్యూ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x + 4 అండి. ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్ అండి. ఇక్కడ మనకి డొమైన్స్ మీద ప్రాబ్లం ఇవ్వకపోతే ఇన్వర్స్ మీద ఇస్తున్నాడు. అంటే మనకి దీన్ని లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే 5x + 4 అండి. అంటే మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ y అవుతుందండి. అంటే దాని నుంచి మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే y ఈజ్ ఈక్వల్ టు 5x + 4 అండి. దాని నుంచి మనకి 5x ఈజ్ ఈక్వల్ టు y - 4, అంటే x ఈజ్ ఈక్వల్ టు y - 4/5 అండి. అంటే x అంటే మనకి ఎఫ్ ఇన్వర్స్ y కాబట్టి ఇది ఎఫ్ ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు y - 4/5 అండి. ఇది మనకి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఎక్స్లో ఇచ్చాడు కాబట్టి మనకి ఎఫ్ ఇన్వర్స్ x కాబట్టి y అన్న చోట మనం x రాయడమేనండి. అంటే x - 4/5 అండి, ఇది ఆన్సరు. మనం ఇచ్చిన ఫంక్షన్ని మనం y అనుకుని దాని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ y కాబట్టి x అంటే మన ఎఫ్ ఇన్వర్స్ y కాబట్టి ఇదంతా yలో ఉంటుంది కాబట్టి మనకి ఓన్లీ మనం xలోనూ ఇచ్చాడు కాబట్టి y అన్న చోట x రాయడమేనండి. ఇది ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం. డొమైన్ ఇవ్వకపోతే మనకి ఇన్వర్స్ ఇస్తాడండి. ఇది మనకి ప్రీవియస్ పేపర్లో ఆల్రెడీ మనకి ఇచ్చిన క్వశ్చనేనండి. ఇది 1 సంవత్సరం ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 10 కూడా చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 10 కూడా ఇదే మోడల్లో మనకి 10 ఇఫ్ a, b belongs to R, f maps R to R defined by f of x is equal to ax plus b, then find ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. ఇది కూడా ఇదే మోడల్లో మనం చేయొచ్చు. లెట్ ఇది కూడా 1 సంవత్సరం ఇచ్చాడు. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ax + b అండి. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే y ఈజ్ ఈక్వల్ టు ax + b అండి. అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎఫ్ ఇన్వర్స్ y అవుతుంది. ఇక్కడ ax ఈజ్ ఈక్వల్ టు y - b, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే y - b/a, x అంటే ఎఫ్ ఇన్వర్స్ y అండి. అంటే y - b/a అంటే ఎఫ్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు x - b/a. అంటే ఇది మనకి ఇన్వర్స్ ఫంక్షన్ అండి. ఇన్వర్స్ ఫంక్షన్ మనం క్వశ్చన్ నెంబర్ 10 ఇక్కడ ఫంక్షను అంటే డొమైను ఇక్కడ ఆర్డర్ పేరు కింద ఇస్తే మనకి ఇక్కడ వాల్యూ 2f f² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి డొమైన్లో ఎలిమెంట్స్ అంటే ఆర్డర్ పేరు కింద ఇస్తే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ డొమైన్ కింద తీసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ని కోడొమైన్ కింద తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఎఫ్ అనేది ఇచ్చాడు గివెన్. ఎఫ్ అంటే 1, 2, 2, -3, ఇక్కడ 3, -1 అండి. ఇక్కడ 2f అంటే మనకి ఇక్కడ డొమైన్లో ఎలిమెంట్స్ ఏం మార్చవండి, అంటే కోడొమైన్లో ఎలిమెంట్స్ మాత్రమే మారుస్తాం. కాబట్టి 2f అంటే కోడొమైన్లో ఎలిమెంట్స్ మాత్రమే మల్టిప్లై చేయాలి, డొమైన్లో ఎలిమెంట్స్ మనం ముట్టుకోకూడదు. అంటే 1, 2 × 2 ఏమవుతుందంటే 4 అవుతుంది, 2 × -3 -6 అవుతుంది, 3 × -2 అవుతుందండి. ఇది 2f. అలాగే f² అంటే కోడొమైన్లో ఎలిమెంట్సే మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి. అంటే 1, 4, 2, 9, 3, 1 అండి. ఇది అంటే
2f ఎఫ్ స్క్వేర్ అండి. ఇది 2f చేస్తే 1 మార్కు, ఎఫ్ స్క్వేర్ చేస్తే 1 మార్కు, 2 మార్క్స్ అండి క్వశ్చన్. ఇది మనకి క్వశ్చన్ ఫంక్షన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1, 2 అండి. ఇది అంటే మనకి ఈ 20 డేస్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే మనకి అలాగే 1Aకి సంబంధించి, 1Bకి సంబంధించి, 2Aకి సంబంధించి, 2Bకి సంబంధించి ఇలాగా క్వశ్చన్ నెంబర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తామండి. ఇది మీ తెలిసిన వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.